హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ కోలుకున్నాడు. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఎస్ రాజేశ్వరి గారు. కోలుకున్నాడు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఆస్తి బాగానే ఉన్నది. డబ్బు జాగ్రత్త బాగా ఎక్కువ. తన కొడుకులు ఇద్దరూ ఎదిగి రాగానే రామయ్య వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వ్యవసాయ భారం వాళ్లకు అప్పగించాడు. రామయ్యను చూస్తే కోడళ్ళు ఇద్దరికీ గిట్టేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసే ప్రతి పైసాకు గీసి లెక్కలు అడిగేవాడు రామయ్య. ఒకసారి రామయ్యకు సుస్థి చేసింది. కొడుకులు వైద్యుని పిలుస్తానంటే ఆయన ఒప్పుకోక అదే పోతుంది అన్నాడు. కానీ రోగం ముదిరి రామయ్యకు నోరు పడిపోయింది. అప్పుడు కూడా కొడుకులు వైద్యుని తెస్తామంటే ససేమిరా వద్దని సైగలు చేశాడు రామయ్య. ఇప్పుడు రామయ్య కోడళ్లకు మామగారి ఆరడి తప్పిపోయి స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళ ప్రోద్బలం వల్ల అన్నదమ్ములిద్దరూ భాగాలు పంచుకున్నారు. ఒక రోజున పెద్ద కొడుకు రామయ్య పడుకుని ఉన్న గదిలోకి వచ్చి, నానా, ఈ గది నా వాటాలోకి వచ్చింది, దీన్ని బాగు చేయించాలి, ప్రస్తుతం నువ్వు పశువుల పాకలో పడుకో అని తండ్రిని మంచంతో సహా పశువుల పాకలోకి చేర్పించాడు. అటు తర్వాత రామయ్యకు జీవితం దుర్భరమైంది. కోడళ్ళు కొడుకులు ఆయన గురించి పట్టించుకోవటమే మానేశారు. సరైన తిండి లేక, మందు మొదలైలేక రామయ్యకు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. ఒకనాడు గొడ్లపాకులోకి వచ్చిన పెద్ద కొడుకు తన తండ్రి పడుతున్న అవస్థ చూసి ఆశ్చర్యపోయాడు. రామయ్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, చెయ్యి ఎత్తడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ఏదో ఆరాటం కనిపిస్తున్నది. పెద్ద కొడుకు చిన్న కొడుకును పిలిచాడు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఊళ్ళో వాళ్ళు కూడా కొందరు వచ్చారు. రామయ్య ఏం చెప్పడానికి యత్నిస్తున్నాడో ఎవరికి అంతు పట్టలేదు. చివరికి అందరూ చేరి ఒక అభిప్రాయానికి వచ్చారు. రామయ్య లాంటి పొదుపరి ఎంత డబ్బైనా కూడబెట్టి ఎక్కడో దాచి ఉంటాడు. ఆ రహస్యం కొడుకులు చెప్పాలని ఆరాట పడుతున్నాడు. మంచి వైద్యం చేసి మాట తెప్పిస్తే కానీ ఆ రహస్యం బయటికి రాదు. వెంటనే రామయ్యను కొడుకులిద్దరూ పట్నం తీసుకుపోయి అక్కడ ఉండే గొప్ప గొప్ప వైద్యుల చేత వైద్యం చేయించారు. డబ్బు ఖర్చు అవుతున్నదని రామయ్య గిలగిలాటం తెలుస్తూనే ఉన్నది. కానీ కొడుకులు పట్టుబట్టి తండ్రికి వైద్యం చేయించి తిరిగి మాట వచ్చేలా చేశారు. ఆ తర్వాత కొడుకులు కోడళ్ళు రామయ్య చుట్టూ మూగి డబ్బెక్కడ దాచారు అని అడిగారు. రామయ్య ఆశ్చర్యపడి, డబ్బా దాచడమా, నేను డబ్బెక్కడ దాచలేదే అన్నాడు. మరి ఆ రోజు మాతో ఏదో చెప్పాలని చాలా ఆరాటపడ్డారు కదా, ఏమిటది అని అడిగారు కొడుకులు. రామయ్య కాసేపు ఆలోచించి చివరకు, అదా, మన ఆవుదూడ పాక ఊడ్చే చీపురు కట్ట నవిలేస్తోంది, చీపురు కట్ట వృధాగా పాడైపోతున్నది. ఇంతలోనే పెద్దవాడు వచ్చాడు. వాడికి ఆ మాట చెప్పాను. వాడు గ్రహించలేదు. మీరైనా గ్రహిస్తారేమో అనుకుంటే మీరు గ్రహించలేదు అని నిట్టూర్చాడు. రామయ్య కొడుకులు కోడళ్ళు ఈ మాట విని నిర్ఘాంతపోయి ఆ తర్వాత నోరెళ్ళబెట్టారు. కథ సమాప్తం. తర్వాతి కథ వినీలుడి కథ. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీమతి లక్ష్మీ గాయత్రి గారి రచన. వినీలుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసాధన పట్ల నీ పట్టుదల మెచ్చదగినది. కానీ నువ్వు ఆశించినట్టు కార్యం సఫలమయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న శంక నన్ను బాధిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కార్య వైఫల్యమే కాక కార్య సాఫల్యం కూడా ఎంతటి మేధావులనైనా చిక్కుల పాలు చేస్తుంది. ఇందుకు ఉదాహరణగా మహాపండితుడు కవి అయిన వినీలుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జ్ఞానసాగరుడు అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె, పేరు లలిత. ఒకసారి వినీలుడు అనే యువకుడు జ్ఞానసాగరుడి వద్ద శిష్యరికం కోసం వచ్చాడు. జ్ఞానసాగరుడు అతన్ని పరీక్షించి అతడి తెలివితేటలకు తృప్తిపడి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. సహజంగా మేధావి అయిన వినీలుడు జ్ఞానసాగరుడి శిష్యరికంలో మెరుగులు దిద్దుకుని అచిర కాలంలోనే అన్ని విద్యలలోనూ గొప్ప ప్రతిభావంతుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక వినీలుడు రాజు ఆశ్రయం సంపాదించడానికి నిశ్చయించుకున్నాడు. జ్ఞానసాగరుడికి గురుదక్షిణ చెల్లించి ఆయన అనుమతి పొందదలిచాడు. వినీలుడు చెప్పింది విని జ్ఞానసాగరుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి, వినీలా, నేను కోరింది ఏదైనా సరే గురుదక్షిణగా నాకు ఇవ్వగలవా అని అడిగాడు. గురుదేవా, నా శక్తికి తగినది ఏదైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు వినీలుడు ఎంతో వినయంగా.
వినీలుడి సమాధానానికి జ్ఞానసాగరుడు తృప్తిపడి, నాకు వేరే కోరిక ఏదీ లేదు నాయన. విద్యా బృహస్పతివి అయిన నువ్వు గుణవతి అయిన నా కుమార్తె లలితను వివాహమాడితే చాలు అన్నాడు చిన్నగా నవ్వుతూ. జ్ఞానసాగరుడు కోరిక వింటూనే వినీలుడు వ్యాకులపడి, ఎంతటి అగ్ని పరీక్ష పెట్టారు గురుదేవా. మిమ్మల్ని పితృ సమానుడిగాను మీ కుమార్తెను సహోదరిగాను భావిస్తూ వచ్చాను. ఆమెను వివాహం చేసుకోమనడం ధర్మమా అన్నాడు. వినీలుడి జవాబు విని ఖిన్నుడైపోయిన జ్ఞానసాగరుడు, వినీలా, గురుపుత్రుని వివాహం ఆడాలని ఎక్కడా లేదు అంటూ చాలాసేపు రకరకాల దృష్టాంతరాలతో వినీలుడికి ఎంతగానో నచ్చజెప్ప చూశాడు. ఎంత చెప్పినా వినీలుడు లలితను వివాహం ఆడడానికి అంగీకరించలేదు. దానితో జ్ఞానసాగరుడికి ఎక్కడలేని కోపావేశమూ కలిగింది. ఆయన తన కమండలంలో నీరు చేతిలోకి తీసుకుని, నీలో ఇంత అహంభావం ఉన్నదని గుర్తించలేకపోయాను. గురుదక్షిణ చెల్లించని పాపానికి నువ్వు నీ విద్యలన్నీ మరచిపోయి సామాన్య మానవుడిగా బతుకుదుగాక అని శపించాడు. గురుశాపం వినగానే వినీలుడికి ఒక్కసారిగా శోకం ముంచుకు వచ్చింది. అతను కన్నీళ్లతో జ్ఞానసాగరుడి ప్రణమిల్లి, నేను చెల్లెలుగా భావించిన స్త్రీని వివాహం ఆడలేను. దానికంటే మీరు విధించిన శిక్షనే సంతోషంగా స్వీకరిస్తాను అని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వినీలుడు కొన్నాళ్ల పాటు పిచ్చివాడిలాగా దేశమంతా తిరిగాడు. చివరకు ఒక రోజున అతను చాలా నీరస స్థితిలో శ్రీరంగపట్నానికి చేరుకుని శ్రీరంగనాథుని కోవెల ముందు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో శిష్యులతో పాటు శ్రీరంగనాథుని దర్శనం కోసం వచ్చిన కృష్ణస్వామి అనే మహాపండితుడు వినీలుని చూసి జాలిపడి తన శిష్యుల సాయంతో ఇంటికి తీసుకువెళ్ళి శైత్యోపచారాలు చేయించాడు. కొంతసేపటికి వినీలుడికి స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరిచే సమయానికి ఇంటి ముందున్న ఆవరణలో కృష్ణస్వామి శిష్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుని స్తోత్ర గీతాలు చదువుతున్నారు. భక్తిరసపూరితమైన ఆ ప్రశాంత వాతావరణంలో వినీలుడు ఆసువుగా శ్రీరంగనాథుని మీద ప్రస్తుత శ్లోకాలు చెబుతూ లేచాడు. ఆ ఆవేశంలో అతడి ఆసుధార కవిత్వం ఒక గంట సేపు సాగింది. ఆ తర్వాత కొంతసేపటికి వినీలుడు సమస్యల్ని కృష్ణస్వామి పాదాల ముందు బాలిపోయాడు. వినీలుడి కవితా పటిమకు, పదలాలిత్యానికి, శబ్ద సౌష్ఠవానికి కృష్ణస్వామి ఆయన శిష్యులు చాలా ఆశ్చర్యపడ్డారు. కృష్ణస్వామి వినీలుడిని లేవదీశాడు. వినీలుడు ఆయనకు నమస్కరిస్తూ, మీరెవరు స్వామి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు. కృష్ణస్వామి జరిగిందంతా అతడికి చెప్పి, ఎవరు నాయనా నువ్వు? శ్రీరంగనాథుని మీద నువ్వు ఆసుగా చెప్పిన కవిత్వం వింటూ ఉంటే నాకు నా జన్మ ధన్యమైంది అనిపించింది. ఇంతటి సరస్వతీ పుత్రుడివి ఇలా దీనమైన స్థితిలో ఉండడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. మీరు చెప్పేది నిజమేనా స్వామి? ఇంతకుముందు నేను శ్రీరంగనాథుని మీద ఆసుకవిత్వం చెప్పడం నిజమేనా అని అన్నాడు వినీలుడు ఆశ్చర్యంగా. కృష్ణస్వామి చిరునవ్వు నవ్వి, నువ్వు మొదట చెప్పిన 2-3 శ్లోకాలు విని చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నీ నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరాన్ని నా శిష్యుల చేత రాయించాను చూడు అంటూ తన శిష్యుల చేతిలోని తాళపత్రాలను తీసుకుని వినీలుడికి ఇచ్చాడు. వినీలుడు తాను చెప్పిన శ్లోకాలను తిరిగి చదువుతూ ఉంటే అతడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. తన గురువు జ్ఞానసాగరుడిచ్చిన శాపం పనిచేయలేదని అతడికి అర్థమైంది. ఇంతకు నువ్వు ఎవరైంది చెప్పనేలేదు అన్నాడు కృష్ణస్వామి. వినీలుడు జరిగిందంతా వివరంగా కృష్ణస్వామికి చెప్పాడు. సరే నాయనా, నువ్వు కొన్నాళ్ల పాటు మా ఇంటనే ఉండు, పద స్నానం చేసి భోంచేద్దువు గాని అన్నాడు కృష్ణస్వామి. ఆ మాటలు అంటున్నప్పుడు కృష్ణస్వామి ముఖంలో వెనుకడు ప్రశాంతత లేకపోవడం గమనించాడు వినీలుడు. అయితే అతడు దాన్ని పట్టించుకోలేదు. భోజనం చేశాక వినీలుడు కృష్ణస్వామి దగ్గరకు వచ్చి, ఈ పట్టణాన్ని ఏలే రాజు ఎవరు స్వామి? పండిత పోషకుడైనా? ఎవరైనా కాస్త ప్రతిభగల పండితులు ఉన్నారా అంటూ ఇంకా ఏదో అడగబోయాడు. అయితే కృష్ణస్వామి చెయ్యి ఎత్తి అతన్ని వారిస్తూ, ఆ వివరాలని సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ మర్నాటి నుంచి వినీలుడు ఏదో ఒక అంశం మీద ఆసువుగా కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. అయితే చిత్రంగా అతడి పాండిత్యం, కవిత్వంలోని మాధుర్యం నానాటికి దిగజారుతూ వచ్చాయి. చివరకు అతడు చెప్పే కవిత్వంలో రసపుష్టి మాట అటుంచి శబ్దార్థాలు కూడా వికృతంగా ధ్వనించసాగాయి. అతడి కవిత్వం వింటున్న కృష్ణస్వామి శిష్యుల ముఖాల్లో ఏవగింపు కూడా కనిపించసాగింది. వినీలుడు ఈ మార్పును కొంతవరకు గమనించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి కృష్ణస్వామి శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆ సంభాషణ వినీలుడి చెవిన పడింది. ఈ మధ్య వినీలుడి ప్రవర్తన ఎంత అహంభావపూరితంగా ఉంటుందో చూసావా అన్నాడు ఒకడు. అవును, మొదటి రోజునే శ్రీరంగనాథుడు ఏ కరుణించాడో ఏమో గాని అమృత గుళిక లాంటి శ్లోకాలు చెప్పాడు. ఇప్పుడు చూడు ఎలాంటి శుష్క పదాలతో కవితం అల్లుతున్నాడో.
అయినా అతడికి ఇంకా కళ్ళు తెరుచుకోవటం లేదు అన్నాడు రెండవవాడు. మొన్న గురువుగారు ఏమన్నారో తెలుసా? వినీయుడు తాను చాలా అధికుడిని అనుకుంటున్నాడు నాయన, అతడికి ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు అన్నాడు మొదటివాడు. వాళ్ళ మాటలు విన్న క్షణం నుంచి వినీయుడిలో అంతరంగ మహం ప్రారంభమైంది. చివరికి అతడు కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళి భక్తితో పాదాభివందనం చేసి, సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మస్వరూపాన్ని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను స్వామి. మీ దయవల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను ఒకసారి నా గురువు వద్దకు వెళ్ళి వస్తాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. వేతాళుడి కథ చెప్పి, రాజా, ఆసుకవిత్వాన్ని అంత మధురంగా చెప్పగలిగినందుకు వినీలుడు గర్వపడి ఉండవచ్చు. అయితే అతడి కవితా పటిమ క్షీణించడానికి కారణం ఏమిటి? జ్ఞానసాగరుడు వినీలుడికి ఇచ్చిన శాపం ఎందుకు ఫలించలేదు? వినీలుడు మళ్ళీ జ్ఞానసాగరుడి వద్దకు వెళ్తాను అనడం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వినీలుడు గర్వించినది తానొక గొప్ప కవినన్న భావం వల్ల కాదు, తానొక మహత్తరమైన వ్యక్తిని అన్న భావం వల్ల. గురువు తనకిచ్చిన శాపం ఫలించకపోవడంతో అతడిలో ఆ అహంభావం కలిగింది. అయితే వినీలుడు ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తించలేదు. అదేమిటంటే, జ్ఞానసాగరుడి శాపం విఫలమవడానికి కారణం ఆయన దుర్బలత్వమే కానీ వినీలుడి ఔన్నత్యం కాదు. జ్ఞానసాగరుడు వినీలుడిని తన కుమార్తెను వివాహమాడమని మామూలుగా కాకుండా గురుదక్షిణగా కోరాడు. ఆ కోరికలో నిర్బంధించడము, ఆజ్ఞాపించడము లాంటి లక్షణాలున్నాయి. వినీలుడు చెప్పిన జవాబుకు ఆయన గురువుగా, పితృ సమానుడుగా అతన్ని దీపించవలసింది. అలా చేయకపోగా క్రోధావేశంలో వినీలుడిని శపించడం దోష కారణమవుతుంది. అందువల్లనే ఆయన శాపం ఫలించలేదు. వినీలుడు ఈ సత్యాన్ని గమనించక తానొక ధర్మస్వరూపుడనని, అందువల్లనే గురువు ఇచ్చిన శాపం విఫలమైందని తలచాడు. దాంతో అతడికి గురువు మీద ఏహ్యభావంతో పాటు తాను గొప్పవాడిని అహంభావం కలిగింది. అందువల్ల మధురంగా కవిత్వం చెప్పే శక్తిని కోల్పోయాడు. చివరకు నిజం గ్రహించి జ్ఞానసాగరుని క్షమాపణ కోరడం ద్వారా తనలోని గర్వ అహంభావాల నుంచి విముక్తుడు కాదలిచాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ పేరు మార్పు. ఈ కథను రాసిన వారు శ్రీ కె నాగరాజరావు గారు. ఒక ఊరిలో ఒక పేదరాలికి కొడుకు ఉండేవాడు. వాడి పేరు సోమన్న. సోమన్న తండ్రి దారిద్ర్యానికి తట్టుకోలేక సంసార భారం నుంచి విముక్తి పొందడానికి సోమన్న పసివాడుగా ఉన్నప్పుడే దేశాలు పట్టిపోయాడు. సోమన్నను వాడి తల్లి అతి కష్టం మీద పెంచి పెద్దవాడిని చేసింది. తల్లి కొడుకులు ఇద్దరు ఎంత శ్రమపడినా వారి పొట్ట గడవటమే కష్టంగా ఉండేది. దీనికి తోడు సోమన్నకు పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక కలిగింది. కానీ వాడు పేదవాడు అయినందువల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ కూడా పిల్లనిచ్చారు కారు. అందరూ వాడిని ఒక అసమర్థుడి కింద కట్టేశారు. ఈ పరిస్థితిలో సోమన్న ఒకనాడు తల్లికి చెప్పకుండా రహస్యంగా ఇంటి నుంచి బయలుదేరాడు. సోమన్న వెళ్ళి ఒక నగరం చేరాడు. అక్కడ వాడు తన దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో 2 లడ్డూలు కొని నగరం వెలుపల పెద్ద చెరువు గట్టుకు చేరాడు. అక్కడికి రాజుగారి చాకలి వాళ్ళ బట్టల మూటలతో వచ్చి చేరారు. సోమన్న వాళ్ళు చూస్తూ ఉండగా తన లడ్డూలు పైకి తీసి తింటూ, మీరు కూడా లడ్డూలు తెచ్చుకున్నారా అని చాకలి వాళ్ళని అడిగాడు. ఎక్కడి నుంచి అని అడిగారు చాకలి వాళ్ళు. మీకు తెలీదా, ఈ పక్క గ్రామంలో జమీందారు గారికి అబ్బాయి పుట్టారట, అందరికీ లడ్డూలు పంచుతున్నారు అన్నాడు సోమన్న. అయితే మేము కూడా వెళ్ళి లడ్డూలు తెచ్చుకుంటాం, కాస్త మా మూట చూస్తుంటావా బాబు అని చాకళ్ళు సోమన్నని అడిగారు. అలాగే చూస్తూ ఉంటాను కానీ త్వరగా వచ్చేయాలి మీరు, నాకు వేరే పనులు చాలా ఉన్నాయి అన్నాడు సోమన్న. నీ పేరేమిటి బాబు అని వాళ్ళు మళ్ళీ సోమన్నని అడిగారు. సుడిగాలి అన్నాడు సోమన్న. చాకళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కనుచూపు మేర దాటగానే సోమన్న వాళ్ళ బట్టల మూటలు తీసుకుని తాను ప్రయాణం సాగించాడు. చాకళ్ళు తెగ తిరిగి లడ్డూలు ఇచ్చే జమీందారును కానక సుడిగాలి తమను మోసగించాడని తెలుసుకుని తిరిగి వచ్చి తమ బట్టల మూటలు పోయాయని గ్రహించి పరుగున రాజుగారి దగ్గరకు వెళ్ళి చాకలి బట్టలన్నీ సుడిగాలి ఎత్తుకుపోయినట్టు ఫిర్యాదు చేశారు. బట్టలను సుడిగాలి ఎత్తుకుపోతే మీరు మాత్రం ఏం చేయగలరు, మిమ్మల్ని శిక్షించను, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, మరి వెళ్ళండి అన్నాడు రాజు. ఈలోపుగా సోమన్న చాలా దూరం వెళ్ళి బట్టల మూట నుంచి రాజోచితమైన దుస్తులు తీసి ధరించి మిగిలిన వదిలేసి ముందుకు సాగాడు. దారిలో వాడికి ఒక మనిషి కొన్ని గుర్రాలను తోలుకుపోతూ కనిపించాడు. సోమన్న వాడితో మాట్లాడి వాడు గుర్రాల బేరగాడని తెలిసి వాడి గుర్రాలలో మంచి దాన్ని ఎంచి, దీనికి ఎంత అడుగుతావు అన్నాడు.
మంచి గుర్రం 500కైతే ఇస్తాను అన్నాడు గుర్రాల బేరగాడు. అంతా చేసేటట్టే కనిపిస్తోంది, అయినా ఎక్కి చూసుకొని డబ్బీను సరేనా అన్నాడు సోమన్న. నీ పేరేమిటి అన్నాడు బేరగాడు. నా పేరు అప్పులవాడు అన్నాడు సోమన్న. సోమన్న గుర్రానికి దౌడు తీయించాడు. వాడు ఎంతకు తిరిగి రాకపోయేసరికి గుర్రాల బేరగాడు శోకాలు ప్రారంభించాడు. దారిపోయేవాళ్ళు ఆగి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అప్పులవాడు నా గుర్రాన్ని ఎత్తుకుపోయాడు అన్నాడు గుర్రాల బేరగాడు మరింతగా శోకాలు పెడుతూ. అప్పులవాడైనాక గుర్రాన్ని ఎత్తుకుపోక ఏం చేస్తాడు అని దారిపోయేవాళ్ళు తమ దారిని వెళ్ళిపోయారు. సోమన్న గుర్రం మీదుగా వెళ్ళగా ఒక కాలం వచ్చింది. ఆ కాలం దాటడానికి యువతల గట్టున ఒక ముసలిది, ఒక పడుచు పిల్ల కూర్చుని ఉన్నారు. బల్లకట్టు అవతల ఒడ్డు కట్టేసి ఉన్నది. బల్లకట్టువాడు జాడలేదు. సోమన్న ముసలిదాన్ని పలకరించి వాళ్ళ పరిస్థితి తెలుసుకుని, మిమ్మల్ని ఇద్దరినీ కాలువ దాటిస్తాను, ముందు నీ మనవరాలిని అవతలికి చేర్చి ఆ తర్వాత నిన్ను చేరుస్తాను అన్నాడు. నీ పేరేమిటి నాయనా అని అడిగింది ముసలిది. దానిమగుడు అన్నాడు సోమన్న. ఆ తర్వాత వాడు పడుచుపిల్లను తన గుర్రం మీద ఎక్కించుకుని కాలువ దాటి వెనక్కి తిరిగి చూడకుండా అదే పోతపోయాడు. నా మనవరాలు దాన్ని మూడెత్తుకుపోయాడో అని ముసలి చోకాలు పెట్టింది. ఆ శోకాలు విన్నవాళ్ళంతా ముసలిదాన్ని చూసి నవ్వారు. చివరకు సోమన్న తన ఊరు చేరుకుని ఆ పిల్లను పెళ్ళాడి తాను చేసిన ఘనకార్యాలు అందరికీ చెప్పాడు. గ్రామంలో వాళ్ళంతా వాడి తెలివికి మెచ్చుకుని వాడి తిండికి బట్టకు కరువు లేకుండా జీవనోపాధి ఏర్పాటు చేశాడు. వాడు తన భార్యతో తల్లితో సుఖంగా జీవనం చేశాడు. కథ సమాప్తం. తరువాతి కథ తెనాలి రామలింగం. ఈ కథను రాసిన వారు శ్రీ అబ్బరాజు భానుమూర్తి గారు, నిడుబ్రోలు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలు అన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడము చేయటం లేదని దయచేసి అవి చేయండి. ఈ కథలపైన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. తెనాలి రామలింగం. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో విజయనగర పట్టణంలో అక్కిశెట్టి అనే కోమటి ఉండేవాడు. అతడు రాజమార్గాన్ని గుగ్గిళ్ళు అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అయితే అక్కిశెట్టికి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండేవి. రాజవీధి వెంట మహాకవులందరూ రాయలవారి ఆస్థానానికి వెళ్ళడం చూసి తాను కూడా మహాకవి అయి ఖ్యాతి సంపాదించి ఆస్థానానికి వెళ్ళాలని గొంతెమ్మ కోరికలు కోరేవాడు. తనకు కవిత్వం నేర్పమని కవులను పీడించేవాడు. కానీ పొట్టబొడిచిన అక్షరముక్క లేని వాడికి కవిత్వం ఎవరు చెప్పగలరు? అందుచేత కవులు ఎవరు అక్కిశెట్టికి సహాయపడలేకపోయారు. ఒకనాడు అక్కిశెట్టి ఇట్లా కాదనుకుని తనకు ఏదైనా కవిత్వం నేర్పితే తెనాలి రామలింగమే నేర్పాలని నిశ్చయించుకున్నాడు. తెనాలి రామలింగం ఆ దారిన ఆస్థానానికి వెళ్ళడం చూసి అక్కిశెట్టి ఆయన కాళ్లకు నమస్కరించి కవిత్వం నేర్పమని వేడుకున్నాడు. ఓయి శెట్టి, నీకు కవిత్వం రావాలంటే ప్రకృతిని నిత్యము చూస్తూ ఉండు. ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, చెట్లు, చేమలు చూస్తూ ఉంటే కవిత్వం దానంతటా అదే వస్తుంది అని చెప్పి రామలింగం ఆస్థానానికి వెళ్ళిపోయినాడు. ఆనాటి నుంచి అక్కిశెట్టి ప్రకృతిని పరిశోధించడం మొదలుపెట్టి కవిత్వం కోసం ఎదురుచూడసాగాడు. ఒకనాడు పగలల్లా రాజవీధిలో గుగ్గిళ్ళు అమ్మి మిగతావి ఇంటికి పట్టుకొచ్చి అంగడిలో పెట్టి ఆరుబయట మంచం వేసుకుని అక్కిశెట్టి దాని మీద వెల్లకిలా పడుకున్నాడు. అప్పుడే ఆకాశాన పున్నమచంద్రుడు వెండిగంచంలాగా కనిపించాడు. అక్కిశెట్టికి కవిత్వం వచ్చి పున్నమ్మ వెన్నెల కాసేగా అన్నాడు ఆశ్చర్యంతో. శెట్టికి చాలా ఆనందమైంది. వెంటనే పాండురంగ స్వామి ఆలయానికి వెళ్ళి, స్వామి, నాకు కవిత్వం వస్తే నీకు రోజు గుగ్గిళ్ళు నైవేద్యం పెడతాను అని మొక్కి శెట్టిగారు ఆలయం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆలయంలో పొన్న చెట్టు మీది కోయిల ఒకటి కూసింది. పొన్నపై కోయిల కూసగా అన్నాడు శెట్టి ఆనందంతో. అబ్బో, ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో ఏమో కానీ కవిత్వం వచ్చేస్తున్నది అని అనుకున్నాడు శెట్టి. ఇంటికి తిరిగి వచ్చి అమ్మగా మిగిలిన గుగ్గిళ్ళు తిందామని అంగడిలోకి వెళ్ళి గుగ్గిళ్ళు పైకి తీసేసరికి అవి పాచిపోయి ఉన్నాయి. అంగడిలో గుగ్గిళ్ళు పాసగా అన్నాడు శెట్టి విచారంతో. ఇంకొక పాదం చెప్పగలిగితే పద్యం పూర్తవుతుంది, కానీ ఎంత తన్నుకున్నా ఆ పాదం కుదరలేదు. అందుచేత ఆ అర్ధరాత్రి వేళ అక్కిశెట్టి తెనాలి రామలింగం ఇంటికి వెళ్ళి ఆయనను పిలిచి, అయ్యా, 3 పాదాల కవిత్వం చెప్పాను, ఇదిగో 4వ పాదం తమకు పూర్తి చేయాలి అన్నాడు. మిగతా చదవమన్నాడు రామలింగం.
పున్నమ్మ వెన్నెల కాసెగా, పొన్నపై కోయిల పూసెగా, అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా అని చదివాడు అక్కిశెట్టి. అక్కిశెట్టి ఉండ మోసెగా అని రామలింగం పద్యం పూర్తి చేసి వెళ్ళి పడుకున్నాడు. ఆనాటి నుంచి అక్కిశెట్టి కవిత్వం గొడవ మానేసి గుగ్గిళ్ళు అమ్ముకుంటూ నిశ్చింతగా జీవనం చేయసాగాడు. కథ సమాప్తం.